తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భాగ్యనగరంలో శనివారం రాత్రి 2 గంటల పాటు వర్షం దంచుకొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూరు గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై పెద్దంబర్పేట వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని బేగం బజార్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, శ్రీనగర్ కాలనీల్లో భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. తొర్రూరులో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా బేగం బజార్లో 12.4 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 11.9 సెంటీమీటర్లు, చార్మినార్లో 11.2 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్లో 10.3 సెంటీమీటర్లు, జవహర్ నగర్లో 10.2 సెంటీమీటర్లు, నాంపల్లిలో 10.1 సెంటీమీటర్, ఆసిఫ్ నగర్లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్లో 9.6 సెంటీమీటర్లు, గణాంక భవన్ వద్ద 9.2 సెంటీమీటర్లు, హయత్ నగర్లో 9.1 సెంటీమీటర్లు, మలక్పేట్లో 8.9 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు శ్రమిస్తున్నారు. అదే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, ప్రస్తుతం అంటే వర్షంలో ఎక్కడికక్కడ స్ట్రక్ అయిన వాటర్ ని తోడేందుకు కూడా మోటార్లతో హైడ్రా అధికారులు కానీ లేదంటే జీహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయమని చెప్పాలి. ఎక్కడ చూసినా గానీ వర్షపు నీరుతోనే నిండిపోయినాయి. అయితే బస్తీ నుంచి మెయిన్ రోడ్ వరకు కూడా ఇది మనకైతే నిన్న హైదరాబాద్ లో కనిపించింది. ఇంకా దీనితో మాత్రము హైడ్రా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు బల్దియా రంగంలోకి ఉండి అయితే ఇది క్లియరెన్స్ అయితే చేశారని చెప్పాలి. ఇప్పటికీ కూడా చూస్తే అయితే చాలా ప్రాంతాల్లో మాత్రం రోడ్లపైన నీళ్లు లేకుండానే వాళ్ళు చేయడం జరిగింది. ఇక రాజధాని నగరం హైదరాబాద్ లో రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ నగర్, మలక్పేట్, దిల్షుక్ నగర్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఇక లకడికప్పు నుంచి కంట్రోల్ రూమ్, నాంపల్లి, మోంజాహి మార్కెట్ వరకు రహదారులకు ఇరువైపుల వరద పోటెత్తింది. నిన్న కేసీపీ కూడలి, పంజాగుట్ట, మైత్రివనం, అమీర్పేట్, ఎర్రగడ్డ రహదారులపై మోకాల లోతు వరద వచ్చింది. అయితే వాహనాలు ముందుకు కదలేక కూడా పెద్ద ఎత్తున నిన్న ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పాలి. ఇంకా తొర్రూరులో అత్యధికంగా 13 సెంటీమీటర్లు, బేగం బజార్ లో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న మాత్రం చూస్తే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మనకు నరకయాతన పడ్డారని చెప్పాలి నగరవాసులు. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉన్నట్టయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ 3 రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అయితే సూచిస్తుంది వాతావరణ శాఖ. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి అయితే వాతావరణ శాఖ చెప్తుంది. ఈ 3 రోజులు తెలంగాణలోని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇంకా నిన్న కూడా చూస్తే అయితే మనకు భారీగా వర్షపు నీళ్లు రోడ్డుపై రావడంతో మాత్రం ఇటు ట్రాఫిక్ జామ్ తో ఇటు వర్షపు నీళ్లతో మాత్రం నగరవాసులు ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే కనిపించింది. కాబట్టి ఇప్పటికీ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు అత్యవసరంగా ఉంటేనే బయటికి రావాలని కూడా వాళ్ళు పదే వర్షం మొదలైనప్పటి నుంచి కూడా, వర్షాకాలం నుంచి కూడా వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. అయితే బయటికి వచ్చినంటే ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి కూడా ట్రాఫిక్ పోలీసులకి సహాయం అందించడానికి హైడ్రాకి సంబంధించి కూడా ఒక గ్రూప్ కి 3 వేసి వాళ్ళని కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ కి అయితే సహాయం తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా నగరంలో చాలా వరకు ఉంటారు, వాహనాలు బయటనే ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ని కూడా అంతా ఈజీగా అయితే
చేయలేకపోతుందని చెప్పాలి. అయితే చిన్న వర్షం పడితే చాలు నగరంలో మొత్తం మనకు నిండిపోతుంటుంది, చెరువులో కల్పిస్తుంటాయి కాబట్టి మనము బయటికి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక వాహనాల్లో క్లియరెన్స్ లో మాత్రం ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పాలి. అయినప్పటికీ కూడా వాళ్ళైతే అధికారులు ఇటు హైడ్రాకి సంబంధించి డిఆర్ఎఫ్ కి సంబంధించి అయితే బల్దియా అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ రోజు పరిస్థితి కూడా చూస్తే అయితే నిన్న పడ్డ వర్షాలకి అయితే ఇప్పుడు చాలా వరకు అయితే అన్ని ప్రాంతాలలో అయితే వాళ్ళైతే వర్షపు నీరు అయితే క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ రోడ్ల పైన చూస్తే మాత్రము నిన్న ఏదైతే వరద ఉందో దాని వల్ల అంతా రోడ్ల పైన కొంచెం బురద ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ రోజు నుంచి కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అవ్వచ్చు, లేదంటే ఇటు హైడ్రా అధికారులు అయితే సూచిస్తున్నారు. సుధా. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.